ఇంకేం చేద్దామంటావు? పెట్టద్దు. నిద్ర వచ్చిందా హరీసా నీకు? సో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్ మై ఛానల్ తులసి. సో ఈరోజు వచ్చి గ్రహణం, చంద్రగ్రహణం కదా, యు నో ఆల్. సో ఈరోజు వచ్చి చాలా థింగ్స్ చేయాలి అండ్ నైట్ మేల్కోబోతున్నాం. యాక్చువల్లీ ఏదో దర్బార్ ఉంది. అవి వచ్చి ఫస్ట్ అయితే అవి వచ్చి రైస్లో, వాటర్లో, ఇంకా మన పప్పులు అవన్నీ ఉంటాయి కదా, సో అవిట్లో అంతా ఇది దర్బార్ వేయాలి. సో ఈరోజు నైట్ అంతా మేల్కోబోతున్నాం అండ్ చాలా క్రేజీ థింగ్స్ ఆల్సో జరగబోతున్నాయి. ఓకే, ఏమేమి చేద్దాం చూద్దాం. సో ఫస్ట్ అయితే తినేస్తున్నాం, ఎందుకంటే ఏమి కూడా ఉండకూడదు అనేసి 8 పైన అన్ని క్లోజ్ చేసేస్తున్నాం. ఫస్ట్ తినేస్తున్నాం. సో ఇంట్లో ఫుడ్ అయితే మొత్తం తినేసాం, ఖాళీ చేసాం. మిగిలిన మన పప్పులు, రైస్, వాటర్ అవిట్లో అయితే ఇది వేయాలి కంపల్సరీగా, కాబట్టి కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా అవిట్లో వేసుకుంటాము. ఇంకేం చేద్దాం ఉంటాం? पार्क नहीं अच्छी बेटा तेरा लगी नहीं बनिया ठीक है। लो मोनिशा तो इसका शादी बनने हां उनसे तो क्या उनसे तो अच्छा था पंडू अच्छी बनना समझता मोनिशा ही सब बड़े थे क्लास लीडर ना सब करने के लिए గైస్ కన్ఫ్యూజ్ అవ్వకండి. హర్లీసా వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ గురించి నాకు చెప్తా ఉంది, స్కూల్ ఫ్రెండ్స్ గురించి నేపాల్లో చెప్తుంది. సో ఇక్కడైతే మేము దర్బా వేయడం స్టార్ట్ చేసేసాము. యాక్చువల్లీ నేను ఇంట్రోలో దర్బార్ అన్నాను, బట్ నాకు మళ్ళీ లేటర్ చెప్పారు దర్బార్ కాదు దర్బా అనేసి. సో అది ప్రతి ఒక్క దాంట్లో చిన్న చిన్న పీసెస్ చేసి అన్నిట్లో వేయడం అయితే స్టార్ట్ చేసేసాము. సో ఇక్కడ మేము దర్బా వేసేటప్పుడు అయితే నాకు ఒక డౌట్ వచ్చింది, దర్బా ఎందుకు వేస్తారనేసి. అది హనీ తెలిసిన కాడికి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాడు. అది ఏంటో మీరు కూడా వినండి. చాలా పవిత్రమైన చెప్పండి దర్బార్, ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా అగ్నిహోత్రం చేస్తారు కదా, అగ్ని హోమం లాగా. ఆ హోమం చేసినప్పుడు మనిషి పవిత్రంగా ఉండాలి అంటే ఈ దర్బార్ని చేతికి ఉంగరంగా కడతారు అనమాట. ఆ కట్టడం వల్ల ఏమవుతుందంటే తను చేసిన ఇంతకు ముందు ఏమన్నా చెడు ఉంటే ఆ యోగంలో ఆ చెడుని కనిపించకుండా కప్పేస్తుంది అనమాట. ఓకేనా, అంటే పరిశుద్ధం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ దర్బార్ ఏం చేస్తుందంటే దీన్ని పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే మనకి తినే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ మంచిగా ఉంటాయి, శుద్ధిగా ఉంటాయి. గ్రహం తర్వాత అంటే దానికి ఏ చెడు తగలకుండా ఉంటుంది అనమాట. అతని మీద దుష్టక్తి కానీ, నరదృష్టి కానీ, దిష్టి తగలకుండా ఉండడం కోసం పెడతారు అనమాట. ఎలాంటి చెడు తగలకుండా దానికోసం దీన్ని పెడతారు అనమాట, పెట్టుకుంటారు. దీన్ని పెట్టడం మెయిన్ రీజన్ అదే, ఇప్పుడు ఎలాంటి చెడు జరగకుండా ఉండడం కోసం. గ్రహం టైంలో అందరూ యాగం చేసేది కూడా రాహుకాలం చేస్తారు. రాహుకాలంలో దుష్టశక్తి ప్రభావం ఎక్కువ ఉంటుంది, అందుకోసం దర్బా కడతారు. దాంట్లో చెప్పాలి, నువ్వు చెప్పు ఈ పాయింట్స్ అన్ని. నేను చెప్తా, నాకు పెట్టద్దు, చెప్పు. అయిపోయింది. అలా కాదు, చెప్తే మంచిగా చెప్పావు మళ్ళీ. దాన్ని నువ్వు స్పీడ్ చెప్పచ్చు. నేను చెప్పాను అంటే దీనిలో కొంచెం ఫ్లూయెంట్గా మీరు ఓపెన్ గా చెప్పారు. అది వీడియోనే అన్నా అనుకోండి, అంత బాగా రాదు. అదే అనుకుంటాను అని చెప్తా ఉన్నాడే, మళ్ళీ నేను వాయిస్ లో ఎట్లా చెప్పేది అని. విజయ్ రికార్డ్ చేస్తున్నాడు కాబట్టి చాలా మంచి మ్యాచ్ చేసినట్టు. ఇంకా చేస్తాం సార్. సో మా హనీ అయితే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడని అనుకుంటున్నాను. ఏమన్నా మిస్టేక్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. సో కిచెన్లో అయిపోగానే వీళ్ళైతే ఇక్కడ కార్డ్స్ స్టార్ట్ చేశారు. ఈరోజు వచ్చి 8 లోపల అన్నీ ఖాళీ చేసేయాలనేసి కాఫీకి అయితే మా నైబర్స్ని యాడ్ చేసుకున్నాం. కాఫీ తాగేసి అందరం అట్లా ఐ థింక్ చాలాసేపు క్యారమ్ బోర్డ్ ఆడాం. దాని తర్వాత అండ్ పిల్లలు కూడా ఉన్నారు కదా, నైబర్స్ పిల్లలు అండ్ మా అన్న పిల్లలు కూడా వచ్చిన్నారు. ఈరోజు మేమందరం కలిసి ఇట్లా చిట్స్ అయితే ఆడుకున్నాం, సెట్ అనమాట, అందరి నేమ్స్ రాసి.
సో చిట్స్ అయితే చాలా బాగా చాలాసేపు 5 రౌండ్స్ ఐ థింక్ 3 అవర్స్ అయిపోయి ఉంటుంది. చాలాసేపు ఆడుకున్నాం. మాతో పాటు దియా కూడా మేల్కొనింది. ఐ లిటరలీ నెవర్ హ్యాడ్ దిస్ మచ్ ఆఫ్ ఫన్ విత్ నైబర్స్. చాలా బాగుంది ఈరోజైతే. నిద్ర వచ్చిందా హరిస నీకు? రాలేదు. నీకు? నాకు అంతగా లేదు కానీ ఐస్ కొంచెం హెవీగా అనిపిస్తున్నాయి. యాక్చువల్గా మేమైతే గ్రహణం అయిపోయేంత వరకు పడుకోకూడదు అనుకున్నాం. 1:30 దాకా అందరు ఆల్మోస్ట్ ట్రై చేసాము. యాక్చువల్లీ టైం వచ్చి 1, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. ఎస్, ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది, పడుకునేస్తాం. ఎప్పుడు రాని నిద్ర ఈరోజు వస్తుంది. దట్ మీన్స్ నా నెత్తిని అన్ని శనిగ్రహాలు తిరుగుతున్నాయని అర్థం.